నీతిగా నిజాయితీగా డీఎస్సీ నిర్వహిస్తే అవినీతి అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతారావు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయడం సిగ్గుచేటని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయని వైసీపీ రాజకీయ మనుగడ కోసమే డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు అంబేద్కర్ విగ్రహం వద్ద చేసిన ధర్నాలో ఒక్క నిరుద్యోగైనా ఉన్నారా? సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నందుకు ఆయన రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారని, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం ఒక 10 నుంచి 15 చోట్లైనా డిపాజిట్ కోసం అయినా పోరాడాలని చెప్పి జనం ఎట్లా మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెదిరించుకున్నారని భాగంగా ఎప్పుడో 8 నెలల క్రితం నీతి నిజాయితీగా సక్రమంగా జరిగినటువంటి మెగా డిఎస్సి మీద ఇవాళ మీరు బంద్ను ప్రకటించటం, గుంటూరులో రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా చేయటం ఎంతో హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ధర్నా చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అవకతవకలు జరిగినాయి అంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, పచ్చకామల్లో వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనపడినట్టు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏది చేసినా అవకతవకల్లానే కనపడతా ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుళ్ళు కుట్రలు అన్యాయం అవకతవకలతో కూడిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం అంతే ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఏదైతే నీతి న్యాయంగా ఏదైతే ప్రతి పేదవాడికి, పేద విద్యార్థికి, యువతకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో డిఎస్సి ఎక్కడ అవకతవకలు లేకుండా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే బంద్లో మీరేమంటున్నారు? నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలండి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో 5 కోట్ల నుంచి 20 కోట్లతో ప్రతి నియోజకవర్గాన్ని విద్యా వ్యవస్థని డెవలప్ చేసి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు దిట్టుగా అభివృద్ధి చేసినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? లేదంటే ఈ దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఓవరాల్ పెట్టుబడుల్లో ఇది ఒక చరిత్ర. 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ గారు తీసుకొస్తున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? లేదంటే 24 నెలల్లో 24 లక్షల కోట్లు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఇది కాకుండా 4 రోజుల క్రితం ఒక్కసారి ఆలోచించండి. యావత్ విద్యార్థి లోకం అంతా మా అన్నదమ్ముళ్ళు బడుగు బలహీన వర్గ విద్యార్థులు చదువుతున్నటువంటి